ఈరోజు ఒక ప్రత్యేకమైన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. లాస్ట్ వీక్ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరికైనా గుర్తుందండి? విశ్వాసం గురించి మనం ఆలోచన చేసాం. ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా ఒక మాట చెప్పవలసింది కోరుతున్నాను. లాస్ట్ వీక్ మనం విశ్వాసం గురించి, అంటే మన భక్తి జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసంతోనే భక్తులు అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు, మేలులు వాళ్ళ జీవితంలో పొందుకున్నారు. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందులో ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాము. నలుగురు స్నేహితులు మరి తన స్నేహితుడు మంచం మీద పడి ఉన్నప్పుడు, కుష్ఠరోగంతో ఉన్నప్పుడు, వాళ్ళు ఎలాగైతే కళ్ళ ముందు ఎన్ని అసాధ్యాలు ఉన్నా ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఆఖరికి ఇంటి పైకి వెక్కి పైకప్పు తీసి ఆ మంచాన్ని లోపల పెట్టి ఆఖరికి యేసు ప్రభువు వారి ముందు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. వారికి విశ్వాసాన్ని బట్టి వాళ్ళ జీవితంలో కళ్ళ ముందు యేసు ప్రభువు వారు చేసినటువంటి అద్భుత కార్యక్రమము, అలాగే యేసు వారి విశ్వాసాన్ని బట్టి చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం అనేది భక్తి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి విశ్వాసం గురించి ఈరోజు యేసు ప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న నిజంగా ఆలోచించాలి. ఆ ప్రశ్న ఆలోచించవలసిన ప్రశ్న. ఏంది ఆ ప్రశ్న? దేని గురించి మనం ఆలోచించాలి అని అంటే, లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం యేసు ప్రభువు వారు అంటున్న మాట, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, అంటే యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రశ్న వేసి అందరినీ కూడా ఆలోచనలు పెట్టాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన, అంటే యేసు ప్రభు వారు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నారు. ఈరోజు మన పాఠ్యాంశము, ఈరోజు మనం వినబోతున్నటువంటి మాటల యొక్క టైటిల్ కూడా ఆయన విశ్వాసమును కనుగొనునా. ఆయన అంటే యేసు ప్రభు వారు విశ్వాసమును కనుగొనునా. ఎప్పుడు? ఆయన రెండవసారి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసము ఉంటుందా అన్న ప్రశ్నతో ఆయన అక్కడ ఒక ప్రశ్న వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. నిజంగా అది ఆ ప్రశ్న విన్నప్పుడు రోజు భక్తుల సంఖ్య పెరుగుతున్నారు. నిజంగా చూస్తే ఎక్కడ చూడండి క్రూసైడ్ మీటింగ్స్ ఉంటాయి, చర్చెస్, టెంపుల్స్ అన్నీ కూడా నిండిపోతూ ఉంటాయి, భక్తులు పెరిగిపోతూ ఉంటారు. నిజంగా ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజల్లో మెజారిటీ రిలీజియన్ ఏంది అని ఆలోచిస్తే ఏమిటి అంటే క్రిస్టియానిటీయే. బైబిల్ పరంగా అది రిలీజియన్ కాదనుకోండి, కానీ స్టాటిస్టిక్గా ఆలోచన చేస్తే ఎక్కువ మంది నమ్మింది క్రైస్తవ్యాన్ని, స్వీకరించింది క్రైస్తవ్యాన్ని. అయినప్పటికీ ఆయన వేస్తున్న ప్రశ్న, విల్ యూ ఫైండ్ ఫెయిత్? గుడులు నిండిపోతున్నాయి, మసీదులు నిండిపోతున్నాయి, చర్చిలు నిండిపోతున్నారు. క్రూసైడ్స్ అయితే జనాలు ఓకని తండోపతండాలకు వస్తున్నారు. రోజు రోజుకి ఎవాంజలిజం చేస్తున్నాం, మన అనేక మంది కన్వర్ట్ అవుతున్నారు, ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. పెరుగుతున్నప్పుడు సంఖ్య పెరుగుతూ ఉండాలి కదండి. సంఖ్య అంటే భక్తులు పెరుగుతున్నప్పుడు సంఖ్య పెరుగుతున్నప్పుడు భక్తి కూడా పెరగాలి, అంటే విశ్వాసం కూడా పెరగాలి. కానీ యేసుప్రభువు వారు ఏమంటున్నారు? ఆయన వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని ప్రశ్న వేశారంటే, అంటే విశ్వాసులు ఎక్కువ మంది ఉంటారనా లేకపోతే తక్కువ మంది ఉంటారనా? ఎక్కువ మంది ఉంటారన్నా తక్కువ మంది ఉంటారన్నా? తక్కువ మంది ఉంటారు. మరి భక్తులు పెరుగుతున్నారుగా. ఒక పక్కన భక్తులు పెరుగుతున్నారు, మరొక పక్కన నేడు సమాజంలో చూస్తే నేరాలు, ఘోరాలు, హింస, అవినీతి, స్వార్థం ఇవి కూడా పెరుగుతున్నాయి. నిజంగా భక్తి పెరిగింది అనుకోండి, ఇవి తగ్గాలి కదా. స్టాటిస్టికల్గా చూస్తే ఇవి తగ్గాలి. కానీ ఇది పెరుగుతుంది అంటే దాని అర్థం మనం చేస్తున్న భక్తిలో, మన నమ్మిన విశ్వాసంలో, మన అనుసరించిన పాత్రలో ఎక్కడో ఏదో తేడా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. దాని గురించి కొన్ని విషయాలు ఈరోజు నేను వాక్యపు వెలుగులో మీ ముందు ఉంచాలని
నేను ఆశపడుతున్నాను. యేసుప్రభు వారు ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడుతున్నాను ఆలోచన చేస్తే, ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు పరిస్థితి చూస్తే నిజంగా ఇది ఒక ఉపమానంగా చెప్పారు యేసుప్రభు. ఎందుకు కూడా చెప్పారు అనేది కూడా చెప్పారు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఆ ఉపమాన భావం కూడా కొంచెం క్లుప్తంగా అర్థం చేసుకుని ఆ ప్రశ్న గురించి ఆలోచన చేసి అసలైన విశ్వాసం అంటే ఏంటి, అసలు ఎందుకు యేసుప్రభు వారు ఆ విశ్వాస పరీక్ష, ఆ విశ్వాసం గురించి ఎందుకు ఆ ప్రశ్న వేశారన్నది మనం ఆలోచన చేసి ఈరోజు మన విశ్వాసాన్ని, మన భక్తిని కూడా పరిశీలన చేసుకుని ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. యేసుక్రీస్తు ఏ విశ్వాసం కనుగొనునా అని ప్రశ్న వేశారో ఆ కనుగొనే వారిలో మనం ఉండాలి, మన భక్తి ఉండాలి. మనం ఉండాలి అంటే మన భక్తి అనేది, మన విశ్వాసం అనేది ఆ ప్రభువు చెప్పిన ప్రకారము మరి అచంచలమైన విశ్వాసంతో ఈ భూమి మీద మనం బ్రతకాలి. ఒకసారి ఈ యొక్క ప్యాసేజ్ని మనం ఆలోచిస్తే నిజంగా ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు అనగానే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం, నిన్నగాక మొన్ననే ఈ యొక్క 19th సెంచరీలోనే విధవరాలంటే చిన్న చూపు. అలాంటిది 2000 సంవత్సరాల క్రితం అయితే విధవరాలు ఎవరైనా పట్టించుకుంటారా? వాళ్ళ గురించి ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. కానీ ఆమెకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎవరి దగ్గర తీసుకువెళ్ళాలి? అధికారి దగ్గర తీసుకువెళ్ళాలి. పోనీ ఆయన ఏమన్నా గొప్ప వ్యక్తా? ఆయన ఏమన్నా గొప్ప వ్యక్తా? చూస్తే ఆయన గురించి, ఆయన ఎలాంటి వ్యక్తో ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి భయపడడు, ఆయన ఎవరి మాట వినడు, మనుషులను లక్ష్య పెట్టడు. దేవునికి భయపడాడు, మనుషులకు లక్ష్య పెట్టాడు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. కాబట్టి దేవునికి భయపడిన వాడు, మనుషులను లక్ష్య పెట్టిన వాడు, అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి ఒక విధవరాలు వెళ్ళి మాట్లాడితే నిజంగా స్పందిస్తాడంటారా? కానీ ఈ విధవరాలు చేసిన ప్రయత్నం అనేది ఎంత గొప్పగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసి దీని గురించి ఇది మనకు తెలిసిన భాగమైనప్పటికీ కొన్ని విషయాలను మనం ఆలోచన చేసి మన భక్తి జీవితానికి, విశ్వాస జీవితానికి, ప్రార్థన జీవితానికి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనం ఆలోచన చేసి ఆ తర్వాత నెక్స్ట్ భాగంలోకి యేసుప్రభు వారు ప్రశ్నించిన ఆ ప్రశ్నలోనికి మనం వెళ్దాం. సో ఇలాంటి న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు, చాలా పేద విధవరాలు, న్యాయం కావాలని తన ప్రతివాదితో తనకు న్యాయం తెచ్చమని తరచూ వెళుతూ ఉంది. తరచూ వెళిచేసరికి అప్పుడు కొంతకాలం అతడు ఒప్పుకోకుండా జస్ట్ నెగ్లిజెన్స్ చేశారు. అతను పట్టించుకోలేదు, నిర్లక్ష్య పెట్టాడు. అయినప్పటికీ ఇతడు అంటున్న మాట అంటే, అతడు నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను ఎవరిని లక్ష్య పెట్టే పరిస్థితిలోకి వచ్చాడు? ఈ విధవరాలు. ఆ విధవరాల్లో ఉన్న ఒక్క విషయం ఏంటో తెలుసా? పర్సిస్టెంట్ విడో అంటారు దాన్ని. అంటే పర్సిస్టెన్స్ ఉంది. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ, ఎప్పుడు తను చేసినా చేయకపోయినా, అతడు నీతిమంతుడైనా నీతిమంతుడు కాకపోయినా, అతడు దేవుడికి భయపడినా భయపడకపోయినా, మనుషులు లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా, తను ఏమనుకుందంటే నన్ను చిన్న చూపు చూసినా చూడకపోయినా తన పని ఏం చేసింది? విడవకుండా ప్రతిరోజు వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇది, నాకు న్యాయం తీర్చు అని ఉదయం వెళ్తే కళ్ళ ముందు కనపడేది, మధ్యాహ్నం వెళ్తే కళ్ళ ముందు కనపడేది, సాయంత్రం వెళ్తే కళ్ళ ముందు కనపడద్ది. అలాగ రోజు ఉందనుకోండి పరిస్థితి, నిద్రపోయినా ఆమె కళ్ళలోకి వస్తుంది. అలా అయిపోయింది పరిస్థితి ఆయనకి. అప్పుడు ఆయన ఏమనుకున్నాను, నేను అసలు దేవునికే భయపడను, మనుషులకు లక్ష్యపడను, కానీ ఏం మాత్రం తొందర పెట్టుచున్నది, నాకు ఎన్నో పనులు ఉన్నాయి. కానీ ఎన్ని పనులున్నా ఏమో మాటికి వచ్చి అడుగుతుంది కదా. ఒక మంచి వ్యక్తిత్వం ఉంది, మంచి క్వాలిటీ ఉంది, కాబట్టి ముందు తనకి న్యాయం చేసేస్తాను, తనకు న్యాయం తీర్చేస్తానని తనలో తాను అనుకుంటున్నాడు. న్యాయం తీర్చాడు. ప్రియులారా, ఈ యొక్క విధవరాలు గోజాడుతుంది. తన ఇంట్లో కూర్చోవచ్చు, కంప్లైంట్ చేయొచ్చు, ఇంట్లో కూర్చుని హ్యాపీగా అతని దగ్గర వెళ్ళినా వేస్ట్, అతను మంచోడు కాదు, దేవుడికి భయపడ్డో, ఎవరిని లక్ష్య పెట్టో, నా మాట వింటాడా అని ఇంట్లో చక్కగా హ్యాపీగా కూర్చోవచ్చు.
లేకపోతే ఆ కంప్లైంటింగ్ మూడ్లోకి వెళ్ళిపోవచ్చు. నో, తను చేయవలసిన పని తను లేచి వెళ్ళి ప్రతిరోజు అడుగుతున్నప్పుడు నిజంగా అలాంటి కఠిన మనసు కలిగిన ఒక న్యాయాధిపతి మనసే మారింది. అప్పుడు దేవుడు అంటున్న మాట, ప్రభువిట్లను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టగా వారికి న్యాయం తీర్చడా. అంటే మన గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా మనం ప్రార్థించినప్పుడు మనకు న్యాయం తీర్చడా? న్యాయం తీర్చాడు. విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయం తీర్చడా? ఏమికి ఉన్నది ఏంటంటే ఎలాగైనా నాకు న్యాయం కావాలి అని మాటికి వెళ్ళింది, అడిగింది. తను ఒక గోలు పెట్టుకున్నప్పుడు ఆ గోలు వైపు వెళ్ళింది తప్ప ఆ కళ్ళ ముందున్న ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈయన మాట వినవలసిన అవసరం లేదు, ఆయన పెద్ద అయినా. కానీ అవన్నీ పట్టించుకోండి. ఎన్నున్నా నేనేం చేయాలి? అడగాలి. నా ప్రయత్నం నేను చేయాలి, నేను మాట్లాడాలి అని విసుగక ఆమె చేసిన ప్రయత్నాన్ని బట్టి నిజంగా అక్కడ ఆ న్యాయాధిపతి చెడ్డవాడైనప్పటికీ న్యాయం తీరిస్తే మన దేవుడు ఎలాంటి వాడండి? లోకాలు కలిగించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. నిజంగా మనం మొరపెడితే, విశ్వాసం కలిగి మనం ఉంటే దేవుడు మన పట్ల చేస్తాడు. మనం ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, మన ప్రయత్నం మనం చేయాలి. ఈ స్త్రీ కూడా తన జీవితంలో కూడా తన ప్రయత్నము తను చేసింది, విశ్వాసంతో ఉంది, ప్రార్థించింది. మన భాషలో చెప్పాలంటే ప్రార్థించింది, అడగడం, గోజాడడం, ప్రార్థించింది. సో ఈ యొక్క గ్రేట్ యాట్రిబ్యూట్స్, క్యారెక్టర్ తన జీవితంలో ఉంది. నిజంగా మన జీవితంలో కూడా అలాంటి భక్తి, విశ్వాసము, ప్రార్థన ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. అందులో లాస్ట్ వీక్ మనం చూసాం, 4 స్నేహితుల యొక్క విశ్వాసం చూసాం, అబ్రహాం గారి యొక్క విశ్వాసం చూసాం, హానోకు యొక్క విశ్వాసం చూసాం, భక్తుల విశ్వాసం చూసాం. ఇంతమంది భక్తులు విశ్వాస జీవితాలు సాక్ష్యంగా మన మధ్య ఉంటే, గ్రంథంలో ఉంటే, మనం కూడా భక్తులుగా దేవుని యందు విశ్వాసం కలిగి పెరగవలసిన వారమే ఉంటున్నప్పుడు చివరిలో సడన్గా యేసుప్రభు వారు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ మాట నిజంగా ఆలోచింపజేస్తుంది. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు, అలాంటి వారు ఉండాలనే కదా ఆయన కోరుకుంటున్నాడు అని చెబుతూ ఆయన ఒక మాట అంటున్నాడు. అయినను ఆయన కాలంలో చూశాడు విశ్వాసంలో కొందరు. ఒక శతాధిపతి విశ్వాసం అయితే ఇజ్రాయేలుల్లోనూ కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు అంటాడు. కొంతమంది విశ్వాసాన్ని చూసి ఈయన అబ్రహాముకి కుమారుడు అంటాడు. అలాంటి అచంచలమైన విశ్వాసాన్ని యేసుప్రభువు వారు చూస్తే ఆయన మరలా వచ్చినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు, ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న పరిస్థితులు ఏంటి, అప్పుడు మనుషులు ఎలా ఉంటారు, విశ్వాసంలో ఉంటారా, ఎక్కువ మంది ఉంటారా, భక్తిపరులుగా ఉంటారా అంటే ఆయన ఒక హింట్ ఇచ్చాడు. ఏంటంటే ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటే విశ్వాసంలో చల్లారిపోతారు, తగ్గిపోతారు, భక్తిలో తగ్గిపోతారు. మరి సంఖ్య పెరుగుతుంది కదా, సంఖ్య పెరుగుతుంది అంతే, సంఖ్య పెరుగుతుంది. గడ్డి చూడండి, గడ్డి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఒక నిప్పుతో దాన్ని టచ్ చేస్తే కొన్ని క్షణాల్లో బూడిదైపోయి చాలా కింద పడిపోతుంది అంతే. పెద్ద గడ్డి వామైనా సరే ఒక నిప్పు అనే అగ్ని పరీక్షతో కింద ఎలాగైతే పడిపోతుందో, అగ్ని పరీక్షలు వచ్చినప్పుడు, విశ్వాస పరీక్షలు వచ్చినప్పుడు నిజంగా అలాంటి గడ్డి లాంటి విశ్వాసం కాదు, కానీ ఒక బంగారానికి పరీక్ష పెట్టామనుకోండి, ఎన్ని పరీక్షలు వచ్చినా అది మెరుస్తూనే ఉంటుంది, తలతరలాడుతూనే ఉంటుంది. అది మాడిపోదు, మసైపోదు, లేకపోతే మట్టిలో కలిసిపోదు. ఒక కలిసిపోయిన మట్టిలో ఉన్న దాని ప్రత్యేకత గుణాన్ని అది కోల్పోదు. అలాంటి బంగారం లాంటి విశ్వాసం కావాలి అని దేవుడు కోరుకుంటున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే జనాలు పెరిగిన, భక్తులు సంఖ్య పెరిగిన, భక్తులు పెరుగుతున్నట్టు మనకు కనబడుతున్న నేటి దినాలలో ప్రేమ చల్లారిపోతుంది, స్వార్థం పెరిగిపోతుంది. మనుషులు
ఎవరికి వారు నాకేంటి లాభం అని ఆలోచన స్థితిలోనికి వెళ్ళిపోయారు. స్వార్థప్రియులు, బింకములాడువారు, అనురాగ ద్వేషులు, సజ్జన ద్వేషులు అంత్యకాలం ముందు ఎలా ఉంటారు అంటే మనుషులు అలాగన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మనుషులు నిజంగా ఆ కేటగిరీలో మనం ఉండకుండా విశ్వాసుల కేటగిరీలో ఉండాలంటే అసలు ఈ విశ్వాసం గురించి యేసుప్రభువు ఏం చెప్తున్నారు? అసలు విశ్వాసం నిజంగా మనలో ఉన్న విశ్వాసము దేవుడు కోరుకున్న విశ్వాసమేనా, లేకపోతే మనం ఒకటి అనుకుని ఇదే నీ విశ్వాసము అని ఆయన మీద మనం నెడుతున్నామా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు కూడా సంఘానికి చెబుతూ ఒక మాట ఆయన అంటూ ఉన్నాడు. ఒకసారి చూద్దాము. అపోస్తలుడైన పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం సంఘంతో మాట్లాడుతున్నారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? విశ్వాసులు కదండి, భక్తిపరులు. అలాంటి విశ్వాసులతో ఆయనకు ఇంకో పరీక్ష పెడుతున్నాడు. ఏంటి ఆ పరీక్ష? ఏంటి ఆ ప్రశ్న? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరిశోధించుకుని చూచుకుని. మనల్ని పరిశోధించుకోమన్నాడు. చూడండి, మనల్ని మనమే పరీక్షించుకోవాలా. మిమ్మును మీరే పరీక్షించుకునుడి, మీరు బస్సులు కాని ఎరలలా అని పౌలు గారు చెప్తున్న మాట. యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా? ఈ మాటలు చూస్తే విశ్వాసాన్ని మన జీవితంలో మనం పరీక్ష చేసుకోవాలి. నిజంగా మన విశ్వాసము, మన భక్తి జీవితము ఎంతవరకు అది కరెక్ట్గా ఉంటుంది? దేవుడు మెచ్చుకునేదిగా ఉంటుందా, లేకపోతే మనం అనుకున్నట్టుగా ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈయన సంఘానికి మాట్లాడుతూ సంఘంతో చెప్తూ అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించుకుని పరిశోధించుకుని చూచుకునుడి అనందే. మిమ్మును మీరే పరీక్షించుకునుడి. పరీక్ష ఎగ్జామినేషన్స్. మనం ఎలా ఎగ్జామిన్ చేసుకుంటాం మన ఫెయిత్నండి? ఎలా ఎగ్జామినేషన్ చేసుకుంటాం? ఫెయిత్ ఏమైనా కనబడుతుందా? విశ్వాసం ఏమైనా కనబడుతుందా? ఇప్పుడు మనకి ఏమైనా అనారోగ్యం ఉందనుకోండి, అనారోగ్యంతో, జలుబుతో, దగ్గుతో, టెంపరేచర్ బాగా పెరిగిపోయి మనం ఉంటే వెంబడే హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ గారు ఏమంటారంటే పరీక్షలు చేయాలి నాయన అంటారు. అది రక్ష పరీక్ష అయినా కావచ్చు, మూత్ర పరీక్ష అయినా కావచ్చు, ఏ పరీక్ష అయినా కావచ్చు. రకరకాల పరీక్షలు ఉంటాయి. స్కాన్ అయినా చేయాలి. ఎందుకని? ఆ పరీక్షలలో ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అని ఆ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ను బట్టి డాక్టర్లు ఏం చేస్తారంటే ఇది సమస్య, ఇది ప్రాబ్లం, ఇది సమస్య. ఈ ప్రాబ్లంకి రెమిడియేషన్ కూడా చెప్తారు వాళ్ళు. ఏంటంటే కొన్నిటికి రెమిడియేషన్ ఉంది కాబట్టి మెడికల్లో, సో దీనికి ఇది నీకు సమస్య. నీ వైరల్ ఫీవర్లో కూడా రకరకాల ఫీవర్లు ఉన్నాయి. డెంగ్యూ ఉంటుంది, అలాగే టైఫాయిడ్ ఉంటుంది, అలాగే కరోనా ఉంది, రకరకాల ఫీవర్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఫీవర్కి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అని కొన్ని మెడికేషన్స్, కొంత ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత అది మనం వాడితే, కాబట్టి అది ఇచ్చిన తర్వాత వైద్యులు మనం వాడాలి లేదా అది తగ్గాలంటే? తీసుకుని వెళ్ళి తల కింద పెట్టుకుంటే కుదురుతుందా? కుదరదే, జబ్బు తగ్గదు. లేదా ఇంట్లో పెట్టుకుంటే కుదరదు. అంటే పరీక్ష చేయించుకోవాలి, ప్రిస్క్రిప్షన్ ద్వారా మందులు తీసుకోవాలి. ఎప్పుడు తగ్గుతుంది రోగం? ఆ మందులు లోపలికి వెళ్ళి వాడినప్పుడు మాత్రమే తగ్గుతుంది. ఇది వాస్తవం. ఇది వాస్తవం అనుకుంటే లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు, లాస్ట్ వీక్ మనం వింటున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. మందు ఎక్కడి వరకు వెళ్తుంది? రక్తము వరకు మాత్రమే వెళ్తుంది. మందు ఎక్కడి వరకు వెళ్తుంది? రక్తము దగ్గరికి వెళ్తుంది. అదే ఎక్స్రే కిరణాలు ఎక్కడి వరకు వెళ్తాయి? ఒక బోన్స్ వరకే వెళ్తాయి. కానీ వాక్యం ఎక్కడి వరకు వెళ్తుందని మనం విన్నాం, గుర్తుందా? ఒకసారి చదువుతారు అందరి కోసం, మళ్ళీ ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఎంత అద్భుతంగా ఉందండి! అంటే వాక్యం అనేది చాలా పవర్ఫుల్ అండి. దేవుని వాక్యాన్ని
మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో మనం వెళ్ళాలంటే ఆయన వాక్యము మనలో ఉండాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఇవి మినిమం థింగ్స్. ప్రార్థించాలి, వాక్యము ఉండాలి. ఈ వాక్యం ఎందుకు ఉండాలంటే ఈ వాక్యము మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్తుంది. ఎగ్జామినేషన్ దేంతో చేసుకుంటామంటే శరీర సంబంధమైన వాటికి శరీర సంబంధమైన టెస్టులు ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన దానికి విశ్వాస పరీక్షకు మనకు టెస్ట్, మనకున్న ఎక్విప్మెంట్ పరికరం ఏంటంటే, స్కానింగ్ మిషన్ ఏంటంటే వాక్యమే. వాక్యం అనేది ఒక అర్థం లాంటిది. వాక్యం అనేది మన గురించి మనకి బయలుపరుస్తుంది. ఇప్పుడు మన ముఖం మీద ఏదన్నా మచ్చలు ఉన్నాయి అనుకోండి, ఏదైనా నల్లని మచ్చలు, లేకపోతే ఏదైనా మసి కానీ, లేకపోతే ఏదన్నా మరకలు కానీ ఉన్నాయి అనుకోండి, మనకే అర్థమైపోతుందా? అర్థం కాదు. మన అర్థం ముందుకు వెళ్ళినప్పుడు అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో మనకు తెలుస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ మరకలు అలా ఉంటాయని వదిలేస్తాం? చెప్పండి. తెలుసుకున్నప్పుడు, ఐడెంటిఫై చేసినప్పుడు, వాటిని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో, ఈ వాక్యమైన అర్థం దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా, నిజంగా మన భక్తి జీవితంలో మనం ఎక్కడ లోగా ఉన్నాము, మనం ఎక్కడ వెనకబడి ఉన్నాము, విశ్వాసంలో ఎక్కడ సన్నగిలుతున్నాము, అల్ప విశ్వాసులంగా ఉన్నాము, దేవునికి దూరం అవుతూ ఉన్నాము, ప్రార్థనలు ఎక్కడ వెనకంజు వేస్తున్నాము, వాక్యంలో ఎదుగుతున్న తరుణంలో ఎక్కడ మనం ఇంకనూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంది. ఇవన్నీ అర్థమవుతున్నప్పుడు మనకు ఒక ఓపెన్ మైండ్తో ఉండి, ప్రభువా నీవే నాకు నిత్య జీవానికి అర్హుడవు, నీవే కారకుడవు, నువ్వు నాతో మాట్లాడు అని నిజంగా మన ఒక హృదయపూర్వకంగా విధేయతతో ఆయన సన్నిధికి వచ్చినట్లయితే తప్పకుండా మన జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. ఒక విధవరాలి జీవితంలో ఎలాగైతే కార్యం చేశాడో, అంతకుముందు మరి ఒక కుష్ఠరోగి విషయంలో ఎలాగైతే కార్యం చేశాడో, మన జీవితంలో కూడా కార్యం చేయాలంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవుని వాక్యం దగ్గరికి రావాలి, దేవుని సన్నిధానికి రావాలి. అప్పుడే మన విశ్వాస జీవితంలో ఎదుగుతాము. కాబట్టి విశ్వాస జీవితంలో ఎదగాలి అంటే నిజంగా మన విశ్వాసంలో సరిగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలంటే మనం పరీక్షించుకోవాలి, దేని ద్వారా పరీక్షించుకోవాలి, ఎక్కడికి రావాలి అంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి వచ్చి అక్కడ పరీక్షిస్తే దాంట్లో ఏముంది? వాక్యము. ఆ వాక్యంలో ఏముంది అనుకుంటున్నారు? ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాలు. కొన్ని వచనాలు నేను చెప్తాను, దయచేసి మీరు దాన్ని చదవలసిందిగా కోరుతూ ఉన్నాను. 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు ఏముందండి? లేఖనముల యందు ఏముంది? నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. దేవుని వాక్యం అనేది సజీవ గలది, నీ ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యము అని ఉంటుంది. అలాంటి వాక్యము, ఈ భూలోకాన్ని సర్వలోకాన్ని కలిగించిన వాక్యము దేవుడు నీ చేతుల దగ్గరికి పెట్టినప్పుడు, నీ దగ్గర ఉన్నప్పుడు నిజంగా ఎంత భయభక్తులతో ప్రతిరోజు మనం చదవాలి, ఎంత చక్కగా మనం వినాలి, ఎంత చక్కగా భక్తిలో మనం పెరగాలి. అందుకే యేసుప్రభువారు అంటున్న మాట ఏముంటుందంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఫుట్ నోట్లో ఏముంటుంది? చదవమ్మ అక్కడ. అవే నన్ను గురించి సాక్ష్యమించుచున్నవి. ఫుట్ నోట్లో ఏముందమ్మా? పరిశోధించుడి. అది అంటే మన యొక్క విశ్వాసాన్ని, మన భక్తి జీవితాన్ని దేనితో పరిశోధించాలో తెలుసా? లేఖనాలతో పరిశీలించాలి. లేఖనాలతో, వాక్యంతో పరిశీలించుకోవాలి. ప్రభువా, వాక్యం తీసినప్పుడు నిజంగా నా భక్తి ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉంది, నిజంగా నువ్వు అనుకున్న విధానంగా ఉంటుందా లేదా అని మనం పరిశీలించుకున్నప్పుడే, ప్రతిరోజు పరీక్ష చేసుకున్నప్పుడు విశ్వాసంలో, భక్తిలో, విశ్వాస ప్రమాణంలో మనం ఎదుగుతాం. అందుకే వాక్యం దగ్గరికి రావాలి. వీళ్ళందరూ భక్తులు వచ్చారు. ఒకప్పుడు వాక్యం లేని వాళ్ళు అచంచలమైన విశ్వాసంతో దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నిజంగా మనము ఆ కార్యములు శరీర సంబంధంగా చూడకపోయినా అనుదినము అనేకమైన కార్యక్రమాలు మన జీవితంలో చూస్తూ ఉన్నప్పటికీ దేవునికి సత్యమైన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే నిత్య జీవం అనేది మనకి వస్తుంది. లేఖనాల్లో ఏముంది? నిత్య జీవం ఉంది. మరి ఆ వాక్యం దగ్గర రాగలుగుతున్నారా? ఈరోజు నిజంగా నాకు ఎప్పుడూ బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఎప్పుడు నాకు ఒక బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు నేను ప్రారంభంలో భక్తి, ఒక విశ్వాసం నుండి అంటే సత్యంలోనికి వచ్చినప్పుడు ఎప్పుడు ఒక ఆలోచన ఉండేది. ఎందుకంటే నేను ఒక సంఘానికి కాదు, ఎన్నో సంఘాలకు వెళ్ళాను. ప్రతి సంఘంలో వాళ్ళ యొక్క సర్వీస్ ఎలా ఉంటుందో ఐడియా ఉంది, వాళ్ళు ఎలా చేస్తారో కూడా ఐడియా ఉంది. నిజంగా కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు
నేను ఏదైనా మాట్లాడినప్పుడు లేకపోతే వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు ఒక మాట అంటూ ఉంటారు. ఏంటంటే, బ్రదర్ మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. అంటే బైబిల్ పరంగా ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? చాలా విశ్వాసాలు ఉన్నాయి చెప్పండి. సుమారు డినామినేషన్స్ కొన్ని వేల డినామినేషన్స్ ఉన్నాయి. అఫీషియల్గా చూస్తే అఫీషియల్గా ఆల్మోస్ట్ 38,000 డినామినేషన్స్ ఉన్నాయి ఇన్ ద వరల్డ్. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫెయిత్తో మనం వెళ్ళిపోతే ఎట్లా? మనం అందరికీ ఒకటే కదా తండ్రి, ఒకే తండ్రి, ఒకే బాప్తిసము, ఒకరికే ప్రార్థన చేసాం. కానీ మనం అందరం కూడా ఒకే ఆత్మను కలిగి ఉన్నాం. ఒక ఆత్మను కలిగి ఉన్నప్పుడు నిజంగా ఒక ఆత్మను కలిగి ఉన్న సోదరుడు దేవుని ఆత్మ చేత దేవుడు నాకు ఇది బయలుపరిచాడంటే, అదే ఆత్మను కలిగి ఉన్న దేవుని ఆత్మను కలిగి ఉన్న మరో సోదరుడు మరో విధంగా బయలుపరిచినప్పుడు ఆ ఆత్మకు ఈ ఆత్మ ఒకే ఆత్మ అయినప్పుడు వీళ్ళు పలుకుతున్న విశ్వాసాల్లో తేడా ఉన్నప్పుడు ఇంతకీ వాళ్ళలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? దేవుని ఆత్మనేనా? ఒకవేళ దేవుని ఆత్మ అయితే ఒకేలాగా ఎందుకు ఉండాలి? ఒకేలాగా ఉండాలి కదా, ఎందుకు లేదు? ఎందుకు వేరే రకంగా ఉంది? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ ఆలోచన చేయవలసిన వచ్చింది ప్రారంభంలో. దానికి సమాధానం కూడా బైబిలేనండి. కాబట్టి బైబిలు దగ్గరికి వస్తే దేవుడు మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితం అన్నింటిలో కూడా ఆసక్తి ఉండాలి. అంతే. దేవా ఇదిగో నేను నీ దగ్గరకు ఉన్నాను, నువ్వు ఎలా చెబితే చాలు అలా నేను అంగీకరిస్తాను, అలా అంగీకరిస్తానని మనసుతో మనం రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూస్తే 5వ వచనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్ము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ అందరిగా వ్యాపించి ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాణిలో దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏంటి? మనలో ఉన్న జీవాత్మ. జీవాత్మ, పరమాత్మ, పరిశుద్ధాత్మ. మనలో ఉన్నది జీవాత్మ, పరమందు ఉన్నది పరమాత్మ. ఈ లోకంలో దేవుడు మనకి ఆదరణకర్తగా ఇచ్చినది పరిశుద్ధాత్మ. ప్రభు ఒక్కటే, విశ్వాసము కూడా ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయా? 1000 ఉన్నాయండి. విశ్వాసము కూడా ఒక్కటే. ఆ ఒక్కటిగా ఉన్న విశ్వాసాన్ని మనం పట్టుకోవాలి. ఎలా పట్టుకుందాం చెప్పండి? ఎలా పట్టుకుందాం? ఈరోజు ప్రియులారా, మనం ఎలాంటి విశ్వాసం నుండి వచ్చినా, ఈరోజు చూస్తే 38,000 శాఖలు ఉన్నప్పటికీ ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క రకంగా ఆయన ఆలోచనలు ఉంటారు. పర్లేదు, కనీసం కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉండొచ్చు, డిఫరెన్సెస్ ఉండొచ్చు. కానీ వాళ్ళలో ఉన్నది దేవుని ఆత్మ అయినప్పుడు ఆత్మ కార్యము, ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఆత్మ కలిగిన వాడు ఐక్యత కలిగి ఉంటాడు. వాని మనసు ఎప్పుడు కలుపుకుని వెళ్ళే మనసుగా ఉంటుంది. దురాత్మ ఏం చేస్తాడంటే విడగొట్టుకుంటాడు. అందుగురించే తెలుగుగా ఈరోజు అపవాది సంఘాలలో నిజంగా వాడి ఇష్టానుసారంగా వాడు చేస్తూ నిజంగా అది అపవిత్రాత్మ, పరిశుద్ధాత్మ, దురాత్మ తెలియని పరిస్థితుల్లోనికి విశ్వాసులు వెళ్ళిపోతున్నారంటే నిజంగా అవన్నీ చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది. నిన్నగాక మొన్న రీసెంట్ కపుల్ ఆఫ్ వీక్స్లో ఇండియాలో చూస్తే కొంతమంది కొన్ని శాఖల వారు మరి ఆల్రెడీ కంప్లైంట్లు కూడా పెట్టారు. పోలీస్ స్టేషన్లు కూడా వెళ్ళిన పరిస్థితి ఏర్పడిన పెద్ద పెద్ద స్పీకర్స్. కారణం ఏంటంటే ఏదో మభ్యపెట్టి దేవుని సత్యాన్ని చెప్పకుండా మన ఇష్టానుసారంగా మనం చేస్తే ఉంటే అది ప్రమాదంలోనికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు అనేక మంది తయారయ్యారు. విశ్వాసం నుండి భ్రష్టులు తయారు చేసేస్తున్నారు. అందుకే యేసుప్రభు వారు ఆయన వచ్చినప్పుడు ఇందాక మొట్టమొదటి ఒక ప్రశ్నిస్తాడు కదా, నేను విశ్వాసము కనుగొనునా అని ప్రశ్నిస్తారు. నిజంగా ఆయన వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయము 22వ వచనం చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండొచ్చు చూడండి. 22వ వచనం 23వ వచనం. ఆ దినమందు, ఎప్పుడు? యేసు వచ్చినటువంటి దినమందు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా నీ నామములోన ప్రవచింపలేదా? ప్రవచనాలు, బోళ్ళు ప్రవచనాలండి. ఈరోజు ప్రవచనాలకి అసలు అద్దుబాటు లేదు. ప్రవచింపలేదా? నీ నామమును దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పాను. అప్పుడు
బలా మంచి నమ్మకమైన దాసుడా రండి అన్నాడా? అప్పుడు నేను మిమ్మును ఎరగను. అదేంటండి పరిస్థితి? అంత పెద్ద భక్తులనే నేను నిన్ను ఎరగను అన్నప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ వెనక్కి వెళ్తున్నారు విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళంతా. ఎలా ఉంటుంది? ఎప్పుడైతే మనుషులను చూసి మీ భక్తి జీవితాన్ని ప్రారంభించారో మీరు తప్పిపోతారో. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మీరు మంచిగా ఉంటారు. వాళ్ళు చెడిపోతే వాడు తప్పిపోతే మనిషి ఎవరైనా మంచిగా ఉంటారో చెప్పండి? ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. మనం చూడవలసింది ఎవరు? విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూడాలి, మనుషులు కాదు. ఈరోజు మనుషులను చూస్తున్నారు, సంఘాలను చూస్తున్నారు, సంస్థలు చూస్తున్నారు. వాళ్ళ భక్తి విశ్వాసం అనేది వాటి నుండే ఉంటుంది. ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి కదండి. ఒక మెథడిస్ట్ ఉంటుంది, పెంతెకోస్తు ఉంటుంది, బాప్టిస్ట్ ఉంటుంది, అలాగే హెబ్రోన్, చాలా మనమందరూ కూడా రకరకాలుగా వచ్చాం. ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్క రకమైన ప్రాసెస్ ఉంటుంది, ఒక్కొక్క ఆలోచనతో వస్తూ ఉంటాం. కానీ వేరే దానికి వెళ్ళాలంటే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పుడు అలా పెరిగాం. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఎన్నున్నా సరే వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు ఏది కరెక్ట్, అసలు ఏ విశ్వాసం, రకరకాల విశ్వాసాలతో ఏది కరెక్టు అని ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా అసలు ఒక యూనివర్సల్ చర్చ్లో మనం ఉండాలి. యూనివర్సల్ చర్చ్లో మనం ఉండాలి, సార్వత్రిక సంఘంలో ఉండాలి, దేవుడు అనుకున్నటువంటి సంఘంలో ఉండాలి, ఆ విశ్వాసంలో ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలండి. అదే ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఈవెన్ నేను చెప్పిన మాటలైనా సరే గుడ్డిగా మీరు నమ్మొద్దు. అది బైబిల్లో ఉంటేనే నమ్మండి. అవసరమైతే ప్రశ్నించండి. ప్రశ్నించడం తప్పు కాదు. ప్రశ్నించి మీ విశ్వాసాన్ని సరి చేసుకుని దాన్ని గట్టిగా పట్టుకుని అంతం వరకు మీరు నిలబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రశ్నించడం మనకి రావట్లేదు, పరిశోధించడం రావట్లేదు, బైబిల్ దగ్గరికి రాలేని పరిస్థితి. ఎందుకంటే అందరూ కూడా బిజీ అయిపోయాం. మనుషులందరూ ఈ అంత్య దినాల్లో ఎలా ఉన్నారు చెప్పండి? ఊపిరి జలపనన్ని పనులతో, విశ్వాసంతో, లేకపోతే ఊపిరి జలపనన్ని పనులతో బిజీగా ఉన్నారు తప్ప విశ్వాస భక్తి యాత్రలో నేను ఎదగాలని దేవుని దగ్గరికి వచ్చేవారు నిజంగా కరువైపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ అమెరికా దేశంలో చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? ముదిసరి వారు. యవనస్తులు రావట్లేదు. వాళ్ళు ఏమన్నారు? మాకు వాక్యం బాగుంటలేదండి అంటున్నారు కొందరు. ఏ టెక్నాలజీకి వచ్చాం మనం, ఏ టెక్నాలజీకి వచ్చినా వాక్యము ఏ యుగానికైనా ఈ వాక్యం సరిపోతే వాళ్ళకి తగ్గట్టుగా ఎలా సకల విధములైన అనుభవ జ్ఞానాన్ని రంగరించుకుని వారిని కూడా ఎలా రప్పించాలని ఆలోచన చేయకుండా ఒక రకమైన పద్ధతిలోనే వాళ్ళు వెళుతూ నిజంగా మరి యూత్ని పక్కన పెడుతున్నారు. పెద్దవాళ్ళు మాత్రం ఉంటున్నారు. ఈరోజు అమెరికా దేశంలో సంఘము పడిపోతుంది, విశ్వాసము సన్నగిల్లుతుంది, భక్తి పడిపోతుంది. అందుకే యేసుప్రభు వారు మొట్టమొదట మనం చూసాం కదా, విశ్వాసం కనుగొను అన్నారు. రెండోదిగా మనం ఏం చూసాము? ఆయన వచ్చినప్పుడు అనేక మంది నీ నామములు అద్భుతములు చేయలేదా, అది చేయలేదా, ఇది చేయలేదంటే మీరెవరో ఎరుగను అని ఆయన అంటున్నాడు. ఆ తర్వాత మూడోదిగా చూస్తే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మనుషులు ఎలా ఉంటారు? తినుచు త్రాగుచు ఉంది కదండి. చూస్తారు ఒకసారి ఆ వచనం కూడా మనం చూద్దాము. మత్తయి సువార్త చూస్తే అసలు ఎలా ఉంటారు వాళ్ళు అనేది మనకి అర్థమవుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. 24వ అధ్యాయం 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండెను. ఇది చాలా భయంకరంగా ఉంది కదండి, చాలా బాధగా అనిపిస్తుంది. నోవహు పరిస్థితి తెలుసండి. దేవుడు వాడకట్టమన్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని రక్షించబోతున్నాను, ప్రళయం వస్తుంది, అందరూ నశించిపోతారు, ఈ ఓడలోకి వచ్చిన వారు మాత్రమే రక్షించబడతారని పాపం ఆయన ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడండి? సుమారు 120 సంవత్సరాలు ప్రతిరోజు ప్రకటించేవాడు. వాళ్ళు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, మారినా మారకపోయినా ఆయన పనిని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నీతిగా భక్తిగా బ్రతికాడు. ఆయన్ని హేళన చేశారు, గేలి చేశారు. నువ్వు ఓడ కడితే ఎక్కడో సముద్రంలో కట్టాలి కానీ నువ్వు ఎక్కడ కడుతున్నావు? నేల మీద కడుతున్నావు. ఈ నేల మీద కడితే వరదలు ఎక్కడికి ఎందుకు వస్తాయి? ఎక్కడో ఉంది కదా సముద్రం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన అన్నాడు, నాయనా పెద్ద తుఫాను వస్తుంది, సముద్రమే ఇక్కడికి వచ్చేస్తుంది అన్నప్పుడు అందరూ కూడా గేలి చేశారు, హేలి చేశారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆ సమయంలో
చూడండి, ఒకసారి చూద్దాం 38వ వచనంలో. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే అంటే జలప్రళయం వచ్చింది, కొట్టుకుని పోయింది, వారు మాత్రం ఎరుగుకుని ఉన్నారు. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. అంటే జనులు ఎలా ఉంటారు? ఎక్కడ చూసినా చూడండి, షాపింగ్ కాంప్లెక్సెస్ బిజీ, రెస్టారెంట్స్ బిజీ, అందరూ కూడా పెళ్ళిళ్ళలో లేకపోతే పార్టీస్లో ఫంక్షన్స్లో చాలా బిజీ అయిపోయారు. నిన్న కూడా నేను ఒక పార్టీకి నన్ను పిలిస్తే వెళ్ళాను. మా కమ్యూనిటీ వాళ్ళు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా బిజీగా ఉన్నారు వాళ్ళంతా, చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీ అంటే అసలు దైవం గురించి ఆలోచన తీరేలేదు. తినుట త్రాగుట సుఖించుట అదే ఉంది కదండి అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారు? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు లోకం కూడా అలాగే ఉంది. కానీ ఆ రీతిగా మనం ఉండకూడదు ప్రియులారా. ఆ జనాంగంలో మనం ఉండకూడదు. అలాంటి చివరి దినాల్లో మనం ఉన్నప్పుడు మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎలా? విశ్వాసానికి మూలం ఏంటి? భక్తి అనుకోండి. భక్తికి మూలం ఏంటి? భక్తికి ఆధారమగు తెలుసు కదండి, బైబిల్ ఉంది. దేవుని మాటల దగ్గరికి వచ్చేయాలి మీరంతా. కాబట్టి ఎప్పుడైతే మన విశ్వాసం పెరగాలి అంటే, మన భక్తి పెరగాలి అంటే, మన దేవునిలో ఉండాలంటే ముందు దేవుని మాటలు ఎప్పుడు మనం వినాలి, చదవాలి, ఆ తర్వాత పాటించాలి. అప్పుడే మన విశ్వాసంలో పెరుగుతాం. విశ్వాసం ఎప్పుడు ఎలా వస్తుందండి? ఒకసారి చదువుదాం. మరలా ఇంకోసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. పది 17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చి మాట వలన కలుగును. మన విశ్వాస జీవితము, భక్తి జీవితము పెరగాలి అంటే దేవుని మాటలు ఎప్పుడు వింటూ ఉండాలి. దేవుని మాటలు, వాక్యమే వింటూ ఉండాలి. ఆయన మాటలు చదువుతూ ఉండాలి. విన్నది చదివిన దాని ప్రకారం మన జీవితంలో పాటిస్తూ ఉండాలి. చాలామంది మాకు తెలుసండి చిన్నప్పుడు అనుకుంటారు, మరి ఏది జీవితం, ఏది భక్తి? చిన్నప్పటి నుండి మేము పుట్టిందే క్రైస్తవ కుటుంబంలో అండి, మీరు మాకు చెప్పడం వచ్చారా అంటారు. మరి ఏది భక్తి, ఏది జీవితం చెప్పండి. అంటే మన భక్తి జీవితంలో అది చూపించకపోతే, అది పాటించకపోతే దానికి విలువ లేదండి. జ్ఞానం అనేది కూడా తెలుసుకుంటేది జ్ఞానం కాదు, అది మన జీవితంలో పాటించినప్పుడే అది జ్ఞానం. లేకపోతే అది అజ్ఞానంగానే మిగిలిపోతుంది. వినుట వలన విశ్వాసం. ఏ వినాలి? దేవుని మాటలు వినాలి. ఎప్పుడు వినాలి? చదవాలి, వాటిని పాటించాలి. అప్పుడే విశ్వాసంలో, భక్తి జీవితంలో మనం ఎదుగుతాము. ఆ యొక్క భక్తి విశ్వాస జీవితంలో ప్రామాణికమైన వాక్యాన్ని పరిశీలించాలి. మనం ఆ యొక్క పరిశీలన అనేది ఎలా పరిశీలించాలంటే, ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఎప్పుడు కూడా. ఈవెన్ నేను చెప్పినా మీరు నమ్మొద్దు అని ఎందుకు చెప్తున్నా అంటే, వాక్యంలో ఉంటేనే నమ్మండి. భక్తులు వాళ్ళు నిజంగా మంచిగా వాక్యానుసారంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఫాలో అవ్వండి, తప్పులేదు. అంతేగాని చెప్పబడిన ప్రతీది కూడా దేవుని వాక్యమే, అది కరెక్ట్ అని మీరు అనుకుంటే పొరపడినట్టే. అలా అనుకున్నారు కాబట్టి ఈరోజు కొన్ని వేల సంఘాలు వచ్చాయి, కొన్ని వందల పుట్టగొడుగులాగా వచ్చేసాయి. ప్రతీది కూడా కరెక్ట్ అనుకుంటున్నారు, విశ్వాస భ్రష్టులైపోతున్నారు. అందుకే పౌలు గారు అంటున్నారు, నిజంగా మీరు విశ్వాస భ్రష్టులు అవుతున్నారని చాలా జాగ్రత్త చూసుకోండి, ప్రతీది నమ్మొద్దు అని చెప్తున్నారు. ఆఖరికి పౌలు గారు లాంటి వ్యక్తే ఆయన ఒక దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు, పౌలు నిజంగా ఎంత గొప్ప వ్యక్తి అండి. ప్రపంచంలో పౌలు లాంటి సేవకుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఈవెన్ అపోస్తలుల కంటే, 12 మంది శిష్యుల కంటే కూడా పౌలు గారు ఉన్నతమైన పరిచర్య చేశారు, చాలా వండర్ఫుల్ పరిచర్య చేశారు. ఆయన వాక్యం చెప్తుంటేనే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, బైబిల్ ఏం చెప్తుందో చూడండి. అది మనం చేసి మన విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని క్రియలతో మనం చేస్తే అప్పుడు మనం దేవుని యందు నిలబడతాం.
చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అపొస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. అపొస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం. మీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో, అది మీరు మీ జీవితంలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. వాక్యం పట్ల ఆసక్తి ఉందా? ఈ లోకం అన్నిటి మీద ఆసక్తి ఉంటాయండి. సినిమాల మీద, షికారుల మీద, అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి, చదవడానికి. సో మనం లోకంలో అనేకమైన విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటాం, భక్తి కలిగి ఉంటాం, మంచిగా మనం దానికోసం కష్టపడతాం, తప్పేం లేదు. కానీ మన ఆత్మ జీవితానికి కావలసిన ఆసక్తి దేంట్లో ఉండాలి తెలుసా? దేవుని మాటల్లో ఉండాలి. దీని మీద పెట్టండి మీరు అందరం కూడా, దేని మీద? వాక్యం మీద. ఎందుకంటే ఆ వాక్యము నిత్య జీవాన్ని ఇచ్చేది, వాక్యము నిన్ను నడిపించేది, వాక్యము మీ హృదయంలో ఉన్న ప్రతి అణువణువున పరిశోధించి మిమ్మల్ని మార్చేది, వాక్యము మీ ఆత్మను రక్షించేది. ఆ వాక్యమే యేసు. ఒకప్పుడు శరీరధారిగా ఆయన ఉన్నాడు, ఇప్పుడు మన వాక్య రూపంలో మన చేతుల్లో ఆయన ఉన్నారు. అందుకే శిష్యులు అంటారు, యేసు ప్రభుని శరీర సంబంధంగా మేము చూసినాను, ఇక నుండి అలాగున మేము చూడము. ఎలాగా? శరీర సంబంధమైన ఒక ఆకారం కాదు యేసు అంటే. ఇప్పుడు ఆత్మ సంబంధంగానే మనం చూడాలి ప్రియులారా. వీరు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆసక్తి కలిగి ఉన్నారు. అంగీకరించి చదవమ్మా. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు, అది పౌలు లాంటి వ్యక్తి వాక్యము చెబితే, ఈయన చెప్పిన వ్యక్తి టీవీ స్పీకర్, ఇంటర్నేషనల్ స్పీకర్, అమ్మో స్వస్థత వరములు కలిగిన భక్తులు, టచ్ వరం ఉంది, టచ్ చేసి చాలా పడిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు అని అనుకుని మీరు విన్నారో పడిపోతాం. మనం ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుందండి? చదవమ్మది. పౌలు లాంటి వ్యక్తి చెప్పిన మాటలను అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము, అప్పుడప్పుడు కాదు, ప్రతిదినమును, అంటే వాక్యాన్ని, లేఖనాన్ని, లిఖించబడిన వాక్యాన్ని మన చేతిలో, మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు 66 పుస్తకాలను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు వాటిని పరిశోధించుచు వచ్చిరి. పరిశోధన. ఈ లోకంలో తిండి కోసం, బట్ట కోసం, ఉండడానికి ఇల్లు కోసం, బ్రతకడానికి బరువు తెరువు కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం పరుగెడుతున్నారే, దానికోసం పరితపిస్తున్నారే, అదే గొప్పదిగా మీరు ముందుకు వెళ్తున్నారే, తప్పేం లేదు, వెళ్ళండి, చేయండి. కానీ దానికంటే మీ జీవితంలో మరొకటి ఉంది, అది భక్తి, విశ్వాసము, దేవుడు. ఎందుకంటే ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాం? కొంతకాలమే. కానీ యేసు వచ్చిన తర్వాత యేసుతో మనం ఉండాలంటే, కోట్ల సంవత్సరాలు ఉండాలంటే, యేసు అనుకున్న భక్తిని ఈ భూమి మీద మనం చేయాలి. యేసు కావాలనుకున్న విశ్వాసం మన జీవితంలో ఉండాలి. కష్టం వచ్చినా, ఇబ్బంది ఉన్నా, ఎవరో ఉన్నారని పక్కన చూడొద్దు. ఒక నోవాహు వ్యక్తులను చూడలేదు. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు నాకు అనుగ్రహించాడు, నా విశ్వాసాన్ని నేను కోల్పోనని ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు, ప్రకటించాడు. వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయారు, వాళ్ళకి అర్థం కాలేదు. వర్షం వచ్చింది, అర్థం కాలేదు. తుఫాన్ అయింది, అర్థం కాలేదు. వడగండ్లు వచ్చినాయి, అర్థం కాలేదు. డోర్స్ మూసుకుపోయాయి. పరుగెత్తుకుని వచ్చారు, నువ్వు చెప్పింది నిజమని, ఇంకా కుదరలేదు. అందరూ కూడా జలప్రళయంలో కొట్టుకుపోయారు. యేసు వచ్చినప్పుడు కూడా అలాగే జరుగుతుంది పిల్లరా. కానీ మన విశ్వాసం, మన భక్తి మన ఆలోచనలతో కాదు, మీ ఆలోచనలతో, మీ మాటలతో, మీ తలంపులతో కాదు. దేవా నీవేం కావాలనుకున్నా చెప్పు అని మనం ఆయన మాటలతోకి వెళ్తే దేవుడు అలాంటి ఓపెన్ మైండ్ ఉంటేనే ఇస్తాడు. అలాగే నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటాను ఉంటాను, ఇంకా నేర్చుకుంటాను. అలాగుండి మన క్రియలు ఎలా ఉండాలంటే యథార్థవంతంగా ఉండాలి, నీతిగా ఉండాలి. అంతేగాని స్వార్థంతో మన ఇష్టానుసారంగా మనం బ్రతకూడదు. యథార్థవంతంగా, నీతికరంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల తన దృష్టిని ఉంచుతాడు. ఒక పేద విధవరాల పట్ల ఎలాగైతే ఉంచుతాడో మన పట్ల కూడా ఉంచుతాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు, ఇదిగో లోకం మొదలుకు నేను నిర్ణయించబడిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకో అని ఆయన అంటాడు. ఆయన అలా అండాలంటే మనం ఈ భూమి మీద
విశ్వాసము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అది క్రియలతో చూపించాలి, క్రియలతో చూపించాలి. కొన్ని వచనాలు ఉన్నాయి కదండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనడు అసాధ్యము. 11:6 దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకువానికి ఫలము దయచేస్తాడని మనం నమ్మాలి కదా. విశ్వాసం ఉండాలి కదా. ఆ విశ్వాసం నీకున్న విశ్వాసం కాదు, దేవుడు అనుకున్న విశ్వాసము ఉండాలి. అది కంటితో చూస్తే విశ్వాసంగా. చాలామంది ఏమనుకుంటారంటే, మేము కంటితో చూస్తున్నాం కాబట్టి మేము నమ్ముతున్నాం అనుకుంటారు. కంటితో చూస్తే వచ్చేది కాదండి విశ్వాసము. అసలు అది విశ్వాసానికి అర్థమే కాదు. లేనిది నమ్మడమే విశ్వాసము. అలాంటి విశ్వాసాన్ని దేవుని పట్ల మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత జేమ్స్ యాకోబు పత్రికలో మనకి కనబడుతున్న, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? దేవుని మేము నమ్ముతున్నామండి అని ఇంట్లో పడుకుంటే ఉపయోగం అని చెప్పండి. మేము దేవుని నమ్ముతున్నామండి అని లోకంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఉపయోగం అని చెప్పండి. దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. నీ భక్తి ఉంది, ఎక్కడుంది నీ భక్తి జీవితం? నీ క్రియలు ఎలా ఉన్నాయి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నిజం, అలాంటి విశ్వాసము, అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? 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 దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ప్రాణం పెట్టి రక్షణలోనికి తీసుకువచ్చిన, ఉచితంగా దేవుడు మనకి రక్షణ ఇచ్చిన, ఆ రక్షణను నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. అలా చెప్పండి. ఈ లోకంలో ప్రతి దాని కోసం కష్టపడతాం కదా, నిలబెట్టుకోవాలి. నా జాబ్ని ఎలాగైనా నేను నిలబెట్టుకోవాలి, కష్టపడతాం లేదా? ఈరోజు చూస్తే మార్కెట్ బాగాలేదు, అందరూ అడుగుతున్నారు. సో మిమ్మల్ని ఇప్పుడు ఇంతమంది పర్సెంటేజ్లో కొంతమంది తీసేయాలి అన్నప్పుడు క్రైటీరియా వేసుకుంటున్నారు. ఎవరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ లేకపోతే ఒక రకం, శాలరీ ఎక్కువ ఉంది అనుకుంటే ఇంకొక రకం. కొన్ని క్రైటీరియాలు పెట్టుకుని లిస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని క్రైటీరియాలు పెట్టుకుని లిస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో మనకు రక్షణ రావాలి అంటే దేవుడు మనకి మరి అన్నీ ఇచ్చినప్పుడు మనం ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తున్నామా? మనం ఏమి చేయం. దేవుడే చూసుకుంటాడని దేవుడి గురించి విడిచిపెట్టేస్తూ ఉంటాం కదా. ఉద్యోగం దేవుడే చూసుకుంటాడని దేవుడి గురించి పెట్టేస్తాం, మనం వెళ్తాం చెప్పండి? మనం వెళ్తాం. పిల్లలు దేవుడే చూసుకుంటాడు కదా అనేసి మనం విడిచిపెట్టేస్తాం పిల్లల్ని, మళ్ళీ వాళ్ళ స్కూల్కి పంపిస్తాం. ప్రతిదీ దేవుడు చూసుకుంటాడని మన దగ్గరకు వచ్చేటప్పుడు మనం చేయమే. ఆహారం దగ్గరకు వచ్చేసరికి దేవుడు చూసుకుంటాడు అనేసి మనం వెళ్ళకుండా ప్రార్థన చేస్తాం చెప్పండి? దేవుడు వండుతాడు, దేవుడే షాప్కి వెళ్తాడు, దేవుడే అన్నీ తీసుకుని వస్తాడు, దేవుడు వండుతాడు అనుకుంటాం. అంటే ఇక్కడ మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు. భక్తి దగ్గరకు వచ్చేసరికి అంటే దేవుడు చూసుకుంటాడండి, యెహోవా ఈరే అనేసి మన ఇంట్లో కూర్చుంటాం. మనం చక్కగా అసలు ఆ ప్రార్థన కూడా రాము, లేచి ప్రార్థన రాలేము. ఇంకెక్కడుంది చెప్పండి భక్తి? ఒక ఆదివారం ఒక ప్రార్థనకి రాలేకపోతే ఇంకెక్కడుంది చెప్పండి? లోకం అడిగితే కరెక్ట్గా వెళ్తాం. దానికి ఎందుకు వెళ్తాం అంటే అదే ఉద్యోగం కదా, అంటే ఉద్యోగంలో బ్రతకడానికి కోసం అయితే భక్తి చక్కగా వెళ్తావే, కానీ దానికంటే ఉన్నతమైనది కదా దేవుడిచ్చిన ఈ పరిచర్య, ఈ రక్షణ. అలాంటప్పుడు దీని పట్ల ఇంకెంత శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక 60 సంవత్సరాలు బ్రతకడం కోసం ఇంత శ్రద్ధ ఉంటే, కోట్ల సంవత్సరాలు బ్రతికింపచేసే నీ ఆత్మను రచించే వాక్యము పట్ల, దేవుని పట్ల నీ భక్తి ఎంతగా చూపించాలి, ఎంతగా ఉండాలి? అది ఉందా? అందుకే దేవుడు అడుగుతున్నాడు, క్రియలు లేకపోతే, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం చెప్పిన ఎల్లా ఏమి ప్రయోజనము? యాక్షన్స్లో చూపించగల కదా. ఆ యాక్షన్స్ అనేది నువ్వు చేస్తున్న నీతి క్రియలు కాదండి, నువ్వు దేవుడికి ఇచ్చిన ఒక రెస్పాన్స్, ఒక విధేయత, ఒక ఒబీడియన్స్, దాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి అలాంటి చూసిన వ్యక్తులు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ రీతిగా మనం క్రియల మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ విశ్వాసంతో అంతము వరకు ఉంటే అప్పుడు మనం ఏంటంటే రక్షించబడతాం. చివరిగా వచ్చిన భాగాన్ని చదివి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 24:13 ఒకసారి చదువుదాం, అందరూ కూడా గట్టిగా చదువుదాం. మత్తయి సువార్త 24:13 అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. యేసు వచ్చేంత వరకు అంతము, యేసు అయినా రావాలి, మనమైనా ఎప్పుడు పోతామో మనకు తెలియదు. మన అంతం మనకు తెలియదు, యేసు ఎప్పుడు వస్తాడో ఆ అంతము తెలియదు, లోకాంతము తెలియదు, యుగాంతము తెలియదు. కాబట్టి అలాంటప్పుడు ఏముండాలంటే బైబిల్లో ఏం వాక్యం సెలవిస్తుంది? అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. బాప్తిసం తీసుకున్నాను కదని మన ఇష్టానుసారం బ్రతికితే కాదు,
ఆ సహనము, ఆ విశ్వాసము, ఆ భక్తి చివరి వరకు మనం కాపాడుకోవాలి అంటే దేవునిలో ఉండాలి, దేవుని వాక్యంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి. మన క్రియలలో, మన బ్రతుకులు అది కనబడాలి. అప్పుడే మనము రక్షణలోనికి ఉంటాం, ఆ రక్షణ కాపాడుకుంటాం. ఇట్టి రక్షణను మనం కాపాడుకోకపోతే ఎలా తప్పించుకుంటాం చెప్పండి ప్రియులారా. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ మధ్యాహ్న సమయం ముందు నిజంగా మన విశ్వాసము ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? యేసు వస్తే నిజంగా మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడా? మన విశ్వాసాన్ని, మన భక్తిని బట్టి నిజంగా బలా నమ్మకమైన దాసురా అని మనం అనగలుగుతాడా? బైబిల్లో ఇంకొక వచనం ఉంది, చివరికి వచనం చదివి మనం ముగిద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం, చివరి వచనం చదివి మనం ముగిద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? క్వశ్చన్ వేశాడండి. ప్రభు, రక్షణ పొందువారు ఎక్కువ మందా కొద్దిమందా? కొద్దిమందేనా అని యేసు ప్రభుని అడుగుతున్నారు. ప్రభు, అయితే ఎలాగా? నువ్వు వచ్చినప్పుడు విశ్వాసం కలిగి ఉండేది, రక్షించబడింది కొద్దిమందేనా అని ఆయన అడిగినప్పుడు ఆయన వారిని చూచి ఇరుక ద్వారమును ప్రవేశింప పోరాడుడి, అనేకులు దాన్ని ప్రవేశింప తూతురు, కానీ వారి వలన కాదు. మీతో చెప్పుచున్నాను. ఇరుకు ద్వారము విశాల ద్వారము. ఇరుకు ద్వారం చాలా చిన్నగా ఉంటుంది. దాంట్లో వెళ్ళాలంటే ప్రవేశింప పోరాడుడి అని ఉంది. పోరాటం. ఇరుకు ద్వారం చిన్నగా ఉంటుంది, దాంట్లో ప్రవేశించాలంటే పోరాటం. కానీ విశాలమైన మార్గము, పోరాటం ఏముండదు, చాలా పెద్దగా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు ఎంతమంది అయినా. కానీ ఆ విశాలమైన ద్వారంలో వెళ్ళేవాళ్ళు రక్షించబడరు. ఇరుకు ద్వారమున ప్రవేశింపు పోరాడతారు చూడండి, వారు మాత్రమే రక్షించబడతారు ప్రియులరా. కాబట్టి విశ్వాస వీరులు ఇరుకు ద్వారాన ప్రవేశించారు. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా విశ్వాసంలో చలించలేదు, వాళ్ళు ప్రవేశించారు, వారు పోరాడారు. సో మన జీవితం ఎలా ఉంది ఆలోచన చేద్దాం. మన క్రియలలో ఉన్న ఆలోచన చేసుకుని ఈ మధ్యాహ్న సమయం ముందు మన భక్తి జీవితాన్ని విశ్వాసం మీద, వాక్యం మీద కట్టుకుని యేసు వచ్చేంత వరకు మన రక్షణను మనం కాపాడుకుందాం. యేసు ప్రభువు వారు మనకిచ్చిన రక్షణలో మనం నిలుద్దాం. పాపానికి దూరంగా, లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో మనం ఎదుగుదాం. ఆ రీతిగా అలాంటి జ్ఞానాన్ని మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థనతో ఒకసారి మనం ముగించుకుందాం. మిగతా కార్యక్రమాల్లో మనం వెళ్దాం. ఒకసారి అందరూ తల వంచి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం, 2 నిమిషాలు మీకు నేను సమయం ఇస్తున్నాను. విన్న వాక్యాన్ని మీ హృదయంలో పరిశీలన చేసుకోండి. ఎలా ఉంది నీ విశ్వాసం? మనుషులు కట్టిన కట్టడాలతో కట్టబడి ఉన్నదా? నీ ఆలోచనలతో కట్టబడి ఉన్నదా? లేక భక్తికి పునాది, ఆత్మ రక్షణకు పునాది, లోకాలు కలిగించినది, నిత్య జీవానికి నాంది పలికిన వాక్యము మీద ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఎలా ఉంది నీ విశ్వాసం? ఆ విశ్వాసము విధేయతగా మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? ప్రియులారా, ఆలోచన చేయండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, దేవుడు ఇష్టపడతాడు. ఆ ఆవగింజ భూమిలో నాటబడి అది మొక్కగా, మొలకగా, ఒక పెద్ద చెట్టుగా ఫలిస్తుంది. అలా స్వచ్ఛమైన విశ్వాసము నీ హృదయం అనే భూమిలో వాక్యము విత్తబడినప్పుడు, ఆ వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు, ప్రియులారా, మన భక్తి మారాలి, మన క్రియలు మారాలి,
మన ఆలోచనలు మారాలి. దేవుడు అనుకున్నట్టుగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ఆయన డౌట్ వ్యక్తం చేస్తున్నాడు. కనుగొనలేని స్థితిలో మన భక్తి ఉండకూడదు. అందుకే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. మీరు విశ్వాసము గలవారే ఉన్నారు లేదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకుని చూచుకొనుడి అని దేవుడు సెలవిచ్చాడు. కనుక మన హృదయాల్ని విప్పి, ప్రభువా నీకు వ్యతిరేకంగా మా ఆలోచనలు, మా ప్రవర్తనలు, ఆఖరికి మా నమ్మకాలు కూడా ఉంటే క్షమించి మాకు బయలుపరచు. నీ మాటలతో మేము బ్రతకాలని కోరుకుంటున్నామని, మన క్రియలను లోక సంబంధమైన క్రియలుగా కాకుండా పర సంబంధమైన క్రియలుగా మనం నిలబడదాం. మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి, ప్రభుని అడగండి. దేవుడు గొప్ప దేవుడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. మనల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. మనమే ఆయనను అర్థం చేసుకోలేని పిల్లలుగా ఉన్నాం, ఆయనకు దూరంగా ఉన్నాం, ఆయన నమ్మలేని స్థితిలో ఉన్నాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. విశ్వాసం లేకుండా నీకు ఇష్టడై ఉండడం అసాధ్యం. నీ వద్దకు వచ్చేవాడు విశ్వాసంతో రావాలి, మీరు అనుగ్రహిస్తారని నమ్మకంతో రావాలి. మా విశ్వాసానికి ఆధారమైన వాక్యాన్ని మేము వినాలి, చదవాలి, ఆ చొప్పున జీవించాలి. మా భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో అది ఒకరోజు చేసే భక్తి కాదు, ఒకరోజు ఉండే విశ్వాసం కాదు. నిత్యము విసుగక ఒక విధవరాలు ఎలాగైతే తన జీవితంలో ప్రార్థించిందో, తన జీవితంలో విశ్వాసంతో ముందుకు వెళ్ళిందో, తన జీవితంలో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఎలాగైతే వెళ్ళిందో విసుగక, ప్రభువా మేము నమ్ముకున్న న్యాయాధిపతి, లోకాలను కలిగించిన న్యాయాధిపతి, ఆ తండ్రి సింహాసనం యొద్దకు వస్తున్నాం. దేవా, మేము లోకాన్ని చూడకుండా నీ వైపు చూసి భక్తి చేసే భాగ్యం దయచేయడం ప్రార్థన చేస్తున్నాము. మా విశ్వాస పరిమాణము ఎంత ఉంది, నీవు మెచ్చేయనట్టుగా ఉందా లేదా మేము పరిశీలించుకున్నాం తండ్రి. ఒకవేళ నీకు అసహ్యమైన మార్గాలు, మా సొంత మార్గాలలో వెళుతూ ఒకవేళ అది నీ మార్గం అని మేము అంటున్నామేమో, మాకు బయలుపరచండి. మేము ఓపెన్ చేస్తున్నాం మా హృదయాలు. మీరు ఎలా సెలవిస్తే మేము అలాగున మమ్మల్ని మేము దిద్దుకుని నీలో మేము వెళతాం తప్ప మా ఆలోచనల మీద మేము ఆధారపడం తండ్రి. ఒకవేళ మేము మంచి మార్గంలో వెళితే ఉంటే ఇంకనూ మమ్మల్ని బలపరిచి, దుష్టుడు అపవాది వాడు మమ్మల్ని బలహీనపరచాలని చూస్తాడు, మా విశ్వాసాన్ని కొల్లగొట్టాలని చూస్తాడు. అది మేము అంతము వరకు సహనంతో, ఓర్పుతో నడిచే వారికి సిద్ధపాటు చేయమని ప్రార్థిస్తున్నాము. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని సెలవిచ్చారు తండ్రి. ఈ విశ్వాస యాత్రలో శ్రమల వైపు కాదు, మనుషుల వైపు కాదు, మాకున్న పరిస్థితుల వైపు కాదు, విశ్వాసానికి మూల, విశ్వాసానికి కర్త, విశ్వాసానికి ముగింపు, విశ్వాసానికి అంతము, విశ్వాసానికి సమస్తముగా ఉన్న యేసు వైపే మేము చూడాలి. వెలుచూపు వలన కాక దేవా, మా విశ్వాసము అచంచలమైన విశ్వాసంగా, నీవు కోరుకున్న విశ్వాసంగా మేము భక్తి చేస్తూ మా భక్తి జీవితంలో కావలసిన ప్రతి మేలును పొందుకునే భాగ్యమే దయచేయను ప్రార్థిస్తూ కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించమని
విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకుని తీసుకోకుండా ప్రభు అది 60 100 100 ఫలింపచేయమని మా ప్రభును మా రక్షకుని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.